అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు విశ్వవాణి పాఠశాల జరుపుకునేటువంటి 45వ వార్షికోత్సవానికి విచ్చేసిన మరో అతిథి దాసరి వరుణ్ గారు. వారితో పాటు వారి సతీమణి సాకేత గారు కూడా రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. వీరు ఈ విశ్వవాణి పాఠశాల పూర్వ విద్యార్థి వరుణ్ గారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఇద్దరు అతిథులు కూడా వచ్చినటువంటి అతిథులు హర్షవర్ధన్ గారు, డాక్టర్ వరుణ్ గారు ఇద్దరు అన్నదమ్ములు మరియు ఇద్దరు కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, ఆదర్శవంతులు. దాసరి చంద్రశేఖర్ గారు, లక్ష్మీ గారుల పుత్రుడు డాక్టర్ వరుణ్ గారు. వరుణ్ గారి విద్యార్హత వింటే కవి కాళిదాసు సరస్వతీదేవికి స్వయంగా బీజాక్షరాలు నాలుకపై రాసినట్లు వరుణ్ గారిని బ్రహ్మ సృష్టించే సమయంలో స్వయంగా శారదాదేవి బీజాక్షరాలు వారి మెదడులో నిక్షిప్తం చేశారా అన్న ఆశ్చర్యం కలిగింది. వీరు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ ఫార్మసీలో పిహెచ్డి చేశారు, ఫార్మాసెటిక్స్లో పిహెచ్డి చేశారు, బీఫామ్, పీజీ, డిప్లొమా ఇన్ డ్రగ్ రెగ్యులారిటీ అఫైర్స్. ఇలా ఇందు గలడందు లేడని సందేహము వలదు అన్నట్లు వీరు చదవని డిగ్రీలు లేవు. ఇన్ని డిగ్రీలు చదవడానికి అటు కుటుంబ సహకారం, ఇటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉన్నాయి. పాఠశాల స్థాయిలో వేసిన జ్ఞాన బీజాలు ఉన్నత స్థాయి చదువులు చదవడానికి ఉపయోగపడ్డాయని వారి విద్యార్హతను బట్టి నిస్సందేహంగా చెప్పవచ్చు. వీరు కూడా అంత చదువు చదివినప్పటికీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నట్లు గురువును అంతగా గౌరవించి ఆదరించే ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేస్తూ ఎన్నో పుస్తకాలను తయారు చేశారు. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, ఇలా ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్లో ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, ఫార్మాసెటిక్స్ హెడ్గా తన బాధ్యతను నిర్వర్తిస్తూ తాను ఎదగడానికి కృషిని బీజంగా వేస్తూ తన విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి కృషి చేస్తున్నారు. వీరు సాధించిన విజయాలకు గుర్తుగా 2022 నుంచి 2025 వరకు అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఇలా వరుణ్ గారి గురించి చెప్పడం అంటే సముద్రంలో ఈత కొట్టడం ఎంత అసాధ్యమో ఆయన గురించి చెప్పడం కూడా అంతే అసాధ్యం. అది అసాధ్యం, ఇది అసాధ్యం. వారు చేసిన ప్రతి వృత్తిని దైవంగా భావించారు. ఆ వృత్తిలో అకుంఠిత దీక్షతో, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. వీరు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించడానికి కారకులైన తల్లిదండ్రులకు, గురువులకు అభినందనలు. శిల్పి సింహాల్ని మాత్రమే రూపొందిస్తాడు, కానీ ఈ విద్యాశిల్పి తనను తాను రూపుదిద్దుకుంటూ ఎంతోమంది విద్యార్థుల్ని గొప్ప విద్యాశిల్పులుగా రూపొందించారు. అంతటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన డాక్టర్ వరుణ్ గారు ఈరోజు మన పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా వారి గురించి మాట్లాడటం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయటం లాంటిదే అని నా భావన. కాబట్టి ఇంతటితో ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. Thank you, ma'am. And now a special milestone. Our UKG stars are taking their first big step towards shaping their bright future. I request Chandana Priya of 10th class to announce the names of our little ones and say about their talent and dedication. UKG man
it's time to shine. Please bring your little stars to the dais for this special moment.